నైన్ టీవీ యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మహేశ్వరంలో చేపట్టిన రైతు ధర్నాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగసేటి కిరటం ఆదర్శమై తన చుట్టున్న జనమే తన ప్రాణమై ప్రజల బాధల్లోన భాగమై పోరుగడ్డ పైన దండై కదిలింది దయగల్ల సవితమ్మ మన కోసమై, దయగల్ల సవితమ్మ మన కోసమై. పేదోళ్ళ బాధలు చూస్తది, పేగు బంధమై అడుగులేస్తది, కళ్ళలో కన్నీళ్లు దుడిసేటి గుణమయ్యి కష్టాలు అన్నీ తెలుసుకుంటది. మా పల్లెల్లో గడపల్ల తిరిగింది, మా బాధలన్నీ తాను అడిగింది, ఆపదంటే తను ముందుండి మా. ఈ కార్యక్రమానికి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి మరియు బడంగ్పేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షా స్థలికి ర్యాలీగా బయలుదేరారు. పొద్దున్నుంచి కష్టపడి చెమటోడ్చి ఇంట్లో పిల్లలు ఆ పండించిన బియ్యం కూడా తినడానికి అదృష్టం లేని రైతు ఈరోజు కంటతడి పెడతావు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతులు చాలామంది. అయితే రైతులకు న్యాయం జరిగేలాగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని మహేశ్వరం హెడ్ క్వార్టర్స్లో మంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన గౌరవ పార్టీ ప్రెసిడెంట్ గారు రామరెడ్డి అన్న గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ, మరి కోఆప్షన్ సభ్యులు, గౌరవ కార్యకర్తలు, ప్రజలు, మా అందరికంటే గొప్ప వాళ్ళైనటువంటి రైతులు ఈరోజు ఏదైతే రైతు కన్నీరు పెట్టి పంట పండిస్తున్నాడో ఆ యొక్క రైతులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మద్దతు ధర ఒక రైతు తనకున్న పొలంనే కాదు, లేదంటే కౌలు తీసుకొని అయినా సరే ఇంట్లో రూపాయి ఉన్నా లేకపోయినా బయట బ్యాంకులలో కానివ్వండి, లేకపోతే వడ్డీ వ్యాపారుల దగ్గర కానివ్వండి అప్పులు తెచ్చి పంట పండిస్తూ ఉన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ప్రజలకి, రైతులకు అనుసంధానం ఉంటే రైతు బాగుపడతాడు. ఈరోజు రైతు కష్టపడి పండించిన పంటని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల మరి రైతుకు ఒక రేటు నిర్ణయించి అగ్రిమెంట్ ఏదైతే వేసుకుంటూ ఉన్నాడో అదేవిధంగా ప్రజలకు అమ్మేటట్టు కూడా అదే అగ్రిమెంట్ పునరావృతం అయితే రైతు సంతోషపడతాడు. తెలంగాణ రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు తెలంగాణ రైతు పండించినటువంటి ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొననని తరాఖండిగా చెప్పడము, రాష్ట్ర బీజేపీ ఈరోజు మా కేంద్ర ప్రభుత్వం కొంటది, మీరు పండించండి అని చెప్పడము, వాళ్ళకే ఇద్దరి మధ్యన సయోధ్య కుదురతలేదు. ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నాం, అయ్యా బీజేపీ నాయకులారా, ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి మీరు పలికియండి, మేము ధాన్యం కొంటామని చెప్పి సంబంధించిన మంత్రితోటి ఇలా మేము వరి ధాన్యాన్ని కొంటామని చెప్పి పలికియండి. ఈరోజు నిన్న జరిగినటువంటి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీజేపీ ధర్నాలో ఒక మనిషి చెప్తా ఉంటాడు, ఈరోజు మేము కొనము అంటలేము, కొంటామని చెప్పి అంటున్నాం. మీరు ఎక్కడన్నా కేంద్రం నుంచి లేఖ ఉన్నదా అని అడుగుతా ఉన్నారు. ఇలా గౌరవ సీఎం కేసీఆర్ గారే ఒక లేఖ చూపెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో. ఈరోజు ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడమే ఈ యొక్క ధర్నా చేయడానికి కారణం. ఇలా రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర సర్కారు కానీ ఇలా మా తెలంగాణ పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి చేసేదాకా ఈ ధర్నాలు కొనసాగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి గారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క రైతు ధర్నా కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి నాయకులకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మేమందరం ఇప్పుడు ఇక్కడి నుంచి మహేశ్వరం
సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు మేమందరం బయలుదేరుతా ఉన్నాము. థ్యాంక్ యూ అందరికీ. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లు, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు యువజన విభాగం నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కంటగింపు అనిపించిందేమో అనుకుంటా ఉన్నాం. ఈరోజు మన దగ్గర పండుతున్న పంజాబ్ లో అయితే ప్రతి గింజ కొంటామంటున్నారు, కానీ మన రాష్ట్రంలో మన దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో బాయిల్ రైస్ కొనమని చెప్తా ఉన్నారు. కొనము అని కాగితాల మీద రాసివ్వండి, మేము సరఫరా చేయమని ఎవరు హామీలు తీసుకుంటా ఉన్నారు వరి పండించమని. ఈరోజు నితిన్ గడ్కరీ గారు వరి పండించొద్దని వేరే పంటల వైపు వెళ్ళండి అని రైతన్నలకు ఒకసారి సూచిస్తూ ఉంటే, కిషన్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి గారు, కేంద్రంలో ఉన్న మంత్రి గారు మేము బాయిల్ రైస్ కొనమని చెప్తా ఉంటే, ఇక్కడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం వరిని వేయండి అని చెప్తా ఉన్నారు రైతులకు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నారు. రైతు వరి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పండించడానికి అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, కానీ వరిని కొంటాము, పంజాబ్ లో కొన్నట్టు ప్రతి గింజను తెలంగాణ రాష్ట్రంలో కొంటామన్న హామీ, స్పష్టమైన హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు వరి వేయండి అని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఆ కాగితం ముక్క తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా మరొకసారి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రైతన్నల తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతన్నల తరఫున ఈ రాష్ట్రంలో పండుతున్న ప్రతి గింజను కూడా పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా కొంటున్నారో ఇక్కడ కూడా అదే విధంగా కొనాలి కేంద్ర ప్రభుత్వం అని ప్రభుత్వ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.